డియర్ ట్రైనర్స్, ఒకవేళ మీకు ఫీమేల్ క్లయింట్స్ ఉంటే వాళ్ళని ఎంత ట్రైన్ చేసినా వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతే ఈ ఒక ట్రిక్ ఫాలో అవ్వండి. ఫీమేల్ క్లయింట్స్, ఫీమేల్స్ యూజువల్గా ఎంత తింటారు? బ్రేక్ఫాస్ట్లు ఇంత, లంచ్లు ఇంత, డిన్నర్లు ఇంత. అది మళ్ళీ వీకెండ్స్లో బయటికి పోయి చీట్స్ చేయడం వేరు, అప్పుడు ఎక్కువ అయిపోతాయి ఇంకా క్యాలరీస్. సో డే టు డే లైఫ్లో నార్మల్గా 1000 to 1200 క్యాలరీసే కన్జ్యూమ్ చేస్తారు ఎవరు? ఫీమేల్స్. ఈ సిచ్యువేషన్లో మీరు డైట్లో డెఫిసిట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, వాళ్ళకి రిజల్ట్స్ ఎట్లా ఇస్తారు? సో ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. మెటబాలిజం. వాళ్ళ మెటబాలిజం చాలా డిప్ అయి ఉంటుంది, వాళ్ళ దగ్గర మజిల్ మాస్ తక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ బాడీ కాంపోజిషన్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మజిల్ తక్కువ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం మజిల్ పైన ఫోకస్ చేస్తే అప్పుడు మజిల్ మాస్ బిల్డ్ అవుతుంది, వాళ్ళ మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది, అండ్ 1200 టు వాళ్ళని ఇంకా ఫోర్స్ చేసి 1500 క్యాలరీస్ తినమని చెప్పాలి. ఒక ఇండివిజువల్ ఉమెన్కి 1200 క్యాలరీస్ మినిమం. సో మనం అడిషనల్గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ 1500 తినమని చెప్పాలి. 1500 తినమంటూ ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే వాళ్ళ మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి ట్రై చేయాలి. వన్స్ వాళ్ళ మెటబాలిజం పీక్లోకి వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా వస్తాయి రిజల్ట్స్. సో డైట్ మీద కాదు, ఇనిషియల్గా వాళ్ళ మెటబాలిజం ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి.